హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ వేమూరి ఉషా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే విజయ్. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను మేడం, నాకు తెలిసినంత వరకు మీ లైఫ్ స్టైల్ గురించి అడగాలనుకుంటున్నాను. అసలు స్పిరిచువల్ అంటే ఏంటి? నేను సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ తెలిసే ఉంటుంది. సిఏజీ గురించి అందరూ వినే ఉంటారు. వినోద్ రాయ్ గారు ఉండగా సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే ఆడిట్ చేసే దీంట్లో గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రతి పైసాకి కూడా సరైన లెక్క చెప్పాలి, నిగ్గు తేల్చాలి అనేది. ఈ స్కాములు ఇవన్నీ ఎవరైతే చేస్తారో గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్ మనీ నుంచి అదంతా ఎట్లా జరుగుతుంది అనేది ప్రతి సంవత్సరం రిపోర్ట్స్ ద్వారా బయటికి తీసుకొచ్చే సంస్థకి అధినేత ఆయన ఢిల్లీలో. దాని కింద ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది, ఏజీ ఆఫీస్ అంటే. ఆ ఏజీ ఆఫీస్ లో నేను పనిచేసి రిటైర్ గెస్టెడ్ ఆఫీసర్ గా, సీనియర్ మోస్ట్ గెస్టెడ్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది. అది నా వృత్తి. అంటే 83 నుంచి 2021 వరకు కూడా 39 సంవత్సరాలు ఆల్మోస్ట్ అక్కడ ఉద్యోగం చేశాను నేను. ఇది ఓకే మేడం. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను బేసిక్ గా కామర్స్ గ్రాడ్యుయేట్, బీకామ్ చేసి తర్వాత ఐసిడబ్ల్యూఏ అని సిఏ అండ్ ఐసిడబ్ల్యూఏ అంటారు, కాస్ట్ అకౌంటెన్సీలో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్. అది చాలా టఫ్ రిజల్ట్స్ ఉంటాయి. 2% పాస్ పర్సంటేజ్ ఉంటుంది. అట్లా ఉన్న దాంట్లోంచి ఐసిడబ్ల్యూఏ ఎగ్జామ్ ఒకటి పాస్ చేసుకున్నాక ఎంబీఏ ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ చేశాను. ఇది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ మామూలే, ఆఫీసర్స్ ఎగ్జామ్స్ అవన్నీ పాస్ అవుతూ పైకి ప్రమోషన్స్ తీసుకుంటూ వెళ్ళడం. మీరు అంటే సేవా కార్యక్రమాలు చేస్తారని కూడా విన్నాం మేము యాక్చువల్లీ. సో ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు చేస్తారు? విన్నారు అని అంటే బహుశా అంటారు కదా, ఇప్పుడు గులాబీ పువ్వు దాని ఫ్రేగ్రెన్స్ ద్వారా ఎట్లా అయితే దూరం వరకు కూడా దాని వాసనని పట్టి వెళ్తూ ఉంటుంది అంటారు. మామూలుగా అంటారు అసలు ఏ సేవ చేసినా కూడా చెప్పుకోకూడదు అని. అంటే మనకి మనం చెప్పుకోవడం అనేది ఒక అహంకారానికి దారితీస్తుంది. అలా సేవ చేసేది ఎందుకు మనం ఇలా వచ్చినప్పుడు చెప్పుకోవాలి అని అంటే, మెన్షన్ ఎందుకు చేస్తామంటే వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నేను కూడా ఏమైనా చెయ్యొచ్చు నా వంతు సమాజానికి అని ఉత్తేజపడతారనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాల గురించి ఎవరైనా అడిగినప్పుడు జస్ట్ అవును అని అక్నాలెడ్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఏంటంటే కొన్ని చాలా మంచి మంచి ఎన్జిఓస్ పనిచేస్తున్నవి ఉన్నాయి మనకు తెలిసినవి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇట్లాంటి పెద్దవాళ్ళందరూ కూడా అసోసియేట్ అయి ఉన్నది. సప్తపర్ణి ఫౌండేషన్ అని ఒకటి ఉంది. ఆ సప్తపర్ణి ఫౌండేషన్ తో నేను యాక్టివ్ గా అసోసియేట్ అయి ఉన్నాను. అదేంటంటే మన సనాతన ధర్మము, గోశాలలు, తర్వాత ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటన్నిటికీ సేవ చేస్తారు వాళ్ళు. ఈ బ్రెయిలీ దీనికి సంబంధించిన బ్లైండ్ వీళ్ళకి పుస్తకాలు, పెన్ డ్రైవ్స్ అవన్నీ కూడా తయారు చేసి ఫ్రీగా అందియడము అట్లాంటివి. సో వాళ్ళతో ఒకటి అసోసియేట్ అయి ఉన్నాను క్లోజ్ గా. సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ఉంది మాకు, చాలా పెద్దది. శివంలో మీరు వినే ఉంటారు. మొత్తం అంతా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గెలిచాక అక్కడ పుట్టపర్తికి వెళ్ళడము, చాలా అద్భుతంగా స్వామివారిని గుర్తు చేసుకోవడం, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకోవడం జరిగింది. బాలయ్య కూడా హిందూపూర్ నుంచే కంటెస్ట్ చేసి గెలవడం. రత్నాకర్ అని చెప్పి సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మేనేజింగ్ ట్రస్టీ, ఆయన కూడా అందులో ఏంటంటే ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్ లో చాలా చాలా ప్రొఫెషనల్ గా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడా కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే ఇప్పుడు ఒక కార్యక్రమంకి మనకి ఏదైనా అవసరం ఉండి డబ్బు కావాలి అని అంటే దానికి ఎంత అవసరం అవుతుందో అందరం పూలప్ చేసుకుని కలెక్ట్ చేసుకోవడం. అంతేకాని అలా డబ్బు కలెక్ట్ చేసి అదొక ప్రాఫిట్ కో వేరే వాళ్ళకి దుర్వినియోగం అయ్యే పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు. అందుకని ప్రజలు కూడా సేవ చేసే వాళ్ళు కూడా అందరూ టాప్ నాచ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, తర్వాత డాక్టర్స్, మళ్ళీ తర్వాత ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఇంజనీర్స్, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఖాళీ సమయంలో కమ్యూనిటీకి సేవ చేయడం కోసం అని చెప్పేసి ఆర్గనైజేషన్ తో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఓన్ వేలో ఇంజనీర్స్ అందరూ ఇంజనీరింగ్ సపోర్ట్ చేస్తారు. కాంట్రాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ వృత్తికి సంబంధించి చేస్తారు. డాక్టర్స్ అందరూ మెడికల్ క్యాంప్స్ అవన్నీ చేస్తారు, ఫ్రీగా ఆపరేషన్స్ చేస్తారు, ఫ్రీగా మెడిసిన్స్ తీసుకొస్తారు. ఇట్లాంటి ఎవరి రంగంకి సంబంధించిన సేవ వాళ్ళు చేస్తారు. సో సెంట్రలైజ్డ్ దీని కింద మాకు ఇక్కడ శివం అని హైదరాబాద్ లో మనకు బాగంబర్పేటలో ఉంది. అక్కడ నుంచి వేరియస్ ఏరియాస్ లో ఉన్న సమితుల ద్వారా సేవ. మొన్న కోవిడ్ లో అయితే ఏంటి, సెంట్రలైజ్డ్ ఆల్వాల్లో ఒక కిచెన్ పెట్టి అక్కడ రోజు వండి కోవిడ్ లో ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్న వాళ్ళందరికీ కూడా భోజనాలు ఇంటికి అందించడం వేడిగా పొద్దున సాయంత్రం అని చాలా మంచి ఆలోచన. అది ఫ్రీగా ఎవరేమి ఇవ్వక్కర్లేదు, అటెండెంట్లు పేషెంట్లతో సహా. అలాగే కిట్స్ అవన్నీ ఇవ్వడం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎన్ని ఇచ్చారు తెలుసా, లెక్కలేదు.
చాలా చాలా అన్నమాట. బయట నుంచి తెప్పించి ఇవ్వడం, మొబైల్ క్యాంపులకి వీటికి ఇవ్వడం, అట్లా సేవా కార్యక్రమాలు చేస్తారు. అలా సత్యసాయి ఆర్గనైజేషన్ లో కూడా నేను 1990 నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. 1990 నుంచి కూడా నేను సత్యసాయి ఆర్గనైజేషన్ తో అసోసియేట్ అయ్యాను. అదొకటి. తర్వాత ఎడ్యుకేషన్ కి, మెడికల్ కి, వీటికి సంబంధించిన చాలా ఎన్జిఓస్ ఏదైతే మనకి జెన్యుయిన్ గా నీడ్ బేస్డ్ గా ఎవరికి అవసరమైతే వాళ్ళకి సేవ చేస్తున్నారని తెలిసిందో అట్లాంటి వాటితో కలిసి, అలాగే ఇంకొకటి నేను ఫాండ్ గా రిమెంబర్ చేసుకునేది ఏంటంటే, ఒక పిల్లలకి మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, మనకు తెలిసిన నాలెడ్జ్ పాస్ ఆన్ చేయాలని ఎడ్యుకేషన్ ద్వారా తిరుపతిలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్నప్పుడు టీటీడీకి అక్కడ ఒక హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున ప్రతి సంవత్సరం సమ్మర్ లో వాళ్ళు సమ్మర్ క్యాంప్ పెట్టేవారు. అది 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న పిల్లలందరికీ రెసిడెన్షియల్ క్యాంప్ 10 రోజులు, అంటే అన్డివైడెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు. అప్పుడు మేము ఒక ఆల్మోస్ట్ చాలా ఏళ్ళు, ఆల్మోస్ట్ ఒక 8-9 ఏళ్ళు 10 ఏళ్ల లోపు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ చేయడము, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, బిహేవియరల్ ఇవి టాపిక్స్ లో వాళ్ళకి ఏమి నేర్చుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, ఇట్లాంటి టాపిక్స్ మీద, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, తర్వాత కమ్యూనికేషన్, ఏది తీసుకున్నాడు, పర్సనల్ ఎఫెక్టివ్నెస్, ఇట్లాంటివన్నీ కూడా టాపిక్స్ తీసుకుని పిల్లలకు కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి, స్కూల్లో చెప్పే పాఠాలే కాకుండా జీవిత పాఠాలు ఏం నేర్చుకుంటే వాళ్ళకి మంచిది విలువలతో చాలా మంచి అని చెప్పి అది కూడా చేసేవాడు. ఇలాంటివన్నీ చాలా ఆనందాన్ని ఇస్తాయి. అవును, ఖచ్చితంగా. ఇంకోటి అంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు అని చెప్పారు. అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు మేడం మీరు? అంటే బేసిక్గా ఇదేంటంటే, నేను ఎంబీఏ చేసినప్పుడు, ఎంబీఏ అయ్యాక కూడా మేము కొన్ని ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్తో అసోసియేట్ అయ్యాయి. ఎందుకంటే నేను పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నేను ఫుల్ టైం రోల్స్ మీద ఎవరితోనూ కూడా ఉద్యోగం చేస్తూ చేయలేము. అలాగే ఆఫీస్లో కూడా మాకు రీజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది అనమాట, ట్రైనింగ్ సెంటర్ అని ఉండేది. అందులో నేను పనిచేశాను ఆఫీసర్గా. పని చేసినప్పుడు నేను ఏం చేసేదాన్నంటే, అక్కడి నుంచి మనకి ఈ ఫ్యాకల్టీ ఎవరైనా లేనప్పుడు దానికి నేను పిచ్చింగ్ అయ్యి నేను క్లాసులు తీసుకుంటూ తర్వాత దేనికి ఎవరు సూటబుల్గా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకురావడం. అక్కడ నేను చేస్తున్న పని చూసి నాకు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ నుంచి కానీ, లేకపోతే ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్, అక్కడ అన్ని చోట్ల నుంచి బయట నుంచి కూడా ఎల్ఐసీలు, బ్యాంకులు, తర్వాత కాలేజెస్ నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిచేవాడు ఫ్యాకల్టీగా. సో బాగుంది. నేను చదువుకున్నది ఎంబీఏ ఐసిడబ్ల్యూ చదివాను కాబట్టి ఆ ఎంబీఏలో నేను నేర్చుకున్నది హెచ్ఆర్, ఫినాన్స్, వీటిల్లో నేర్చుకున్న టాపిక్స్, అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి, కార్పొరేట్స్ కి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం దొరికింది అనమాట. వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, సబ్జెక్ట్స్ మీద ట్రైనింగ్, ప్రొఫెషనలిజం ఎలా ఉండాలి, వాల్యూస్, ఎథిక్స్, ఇట్లాంటి వాటి మీద ట్రైనింగ్. ఎందుకంటే నాకు ముఖ్యంగా ఏమనిపిస్తుందంటే, ఎప్పుడైనా విద్య అనేది ఎలా ఉండాలంటే మనం నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకున్నది మళ్ళీ నేర్పిస్తూ ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ అది, సర్కిల్ లాగా. ఆ 360 degrees లెర్నింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము నేర్చుకుంటాం. ఇప్పుడు నాకు నేర్చుకున్నది నేను నాతోనే పెట్టుకుంటే అది వృధా, అంతే కదా, నా ఒక్కదానికే హెల్ప్ చేస్తుంది, వేరే ఎవరికి హెల్ప్ చేయదు. అదే నేను షేర్ చేసుకుని ఇంకో 10 మందిని తయారు చేసినప్పుడు, చేపలు వాళ్ళకి తినడానికి ఇవ్వడం కాకుండా, డోంట్ గివ్ దెమ్ ఫిష్. ఇప్పుడు ట్రైనింగ్ లో ప్రిన్సిపల్ అదే చెప్తారు, డోంట్ గివ్ ఫిష్ టు ఎవ్రీబడి ఎవ్రీడే. వాళ్ళు చేపలు పట్టడం ఎలా నేర్చుకోవాలో నేర్పి, అప్పుడు వాడికి ప్రతిరోజు చేప దొరుకుతుంది. అది ట్రైనింగ్ తో జరుగుతుంది. అది నమ్ముతాను నేను బలంగా. మేడం ఇంకోటి స్పిరిచువల్ అనగానే చాలా మందికి ఏంటంటే దేవుళ్ళకి సంబంధించినవి, సో ఇలా అనుకుంటుంటారు. మీ ఉద్దేశంలో స్పిరిచువల్ అంటే ఏంటి, మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? స్పిరిచువాలిటీకి రిలీజన్కి చాలా తేడా ఉందండి. చాలా మంది పొరపడతారు, లూజ్గా మాట్లాడుతూ రిలీజన్ అంటే స్పిరిచువాలిటీ అనుకుంటారు. అసలు స్పిరిచువాలిటీ అంటేనే, స్పిరిట్ అంటే ఏమిటి, దాంట్లో మనం ఏది పెట్టి చేస్తున్నాం, అందులో ఉండే ఇంటెంట్ ఏమిటి అనేది. రిలీజన్ అంటే ఏంటంటే ఓ పూజ ఉంటే ఎలా పూజ చేసుకోవాలి, ఏ దేవుడిని నమ్మాలి, ఇదంతా రిలీజన్ చెప్తుంది. స్పిరిచువాలిటీ అంటే ఏం చెప్తుందంటే, ఇప్పుడు సపోజ్ మనం రామాయణం తీసుకున్నాం. రామాయణంలో మనం రాముడి గురించి తెలుసుకుంటున్నప్పుడు, దశరథుడి గురించి తెలుసుకుంటున్నప్పుడు స్పిరిచువాలిటీ ఎలా అర్థం చేయిస్తుందంటే, రాముడి గుణగణాలని బట్టి రాముడు ఎలాంటి వాడు, తన వ్యక్తిత్వం ఎలాంటిది. దశరథుడు అంటే ఎక్కడున్నాడు, ఎక్కడో వేరే చోట్లే. రావణాసురుడు 10 తలలు ఎవరికైనా ఉంటాయా, దాని వెనక మీనింగ్ ఏంటి? ప్రతి మనిషిలోనూ రావణాసురుడు ఉన్నాడు. అంటే బియాండ్ ద రిచువల్ వెళ్ళి ఆలోచించగలిగింది స్పిరిచువాలిటీ. సో అది ఆధ్యాత్మికత అంటారు తెలుగులో. అంటే రిలీజన్ అంటే మనకేమంటారు, మతం కదా. ఏ రిలీజన్, ఏ కాస్ట్, ఇవన్నీ అని అడుగుతాం, కులం, మతం, వీటన్నిటి. కానీ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే
దాని బియాండ్, దేవుడి కంటే బియాండ్ మనం ఏం ఆలోచిస్తున్నాం, వ్యక్తి కంటే బియాండ్ ఏంటి, అందరిలో సమానంగా ఉన్నది ఏంటి, మానవత్వం అంటే ఏంటి, విలువలు అంటే ఏమిటి. సో ఎవరిలో ఉన్నా ఏ జీవిలో ఉన్నా జీవం అనేది అందరికి ఒకటే కదా, దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. లివ్ అండ్ లెట్ లివ్, అందరినీ మనం సమానంగా ఉండాలి, అందరినీ కూడా బతకనియాలి, మనం కూడా బతకాలి. ఇట్లాంటి ఆలోచన మార్గంలో వాల్యూ బేస్డ్ గా ముందుకెళ్తాం. అలాగే మనకి చాలా సార్లు ఏమవుతూ ఉంటుందంటే ఇలాంటివి చెప్పినప్పుడు టీవీ మాధ్యమం ద్వారా కానీ, రేడియోల ద్వారా కానీ, లేకపోతే ఫిజికల్ గా మనకు వీళ్ళు ఇలాంటి స్పీచ్లు అవి అరేంజ్ చేసి చాలా మంది పిలిచి మాట్లాడిస్తూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు చాలా చోట్ల ఇప్పుడు గత 30-35 ఏళ్ళుగా మాకు ఏజ్ ఆఫీస్ లో కూడా స్టడీ సర్కిల్ అని ఉండేది. అక్కడ మేము వేరే వేరే స్టేట్స్ నుంచి, అక్కడి నుంచి బయట వాళ్ళ నుంచి కూడా పిలిపించి చాలా మంది చేత ప్రవచనాలు అవి పెట్టించేవాళ్ళం. పెద్ద పెద్ద వాళ్ళు గరికపాటి వారి దగ్గర నుంచి వచ్చారు ఆఫీస్కి, చాలా పెద్దవాళ్ళు వచ్చేవారు. సో అలా వచ్చిన మైలవరపు, గరికపాటి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఎల్ఎన్ శ్రీనివాసరావు గారు, అనంతలక్ష్మి గారు, చాలా మంది, సత్యవాణి గారు, అందరూ వచ్చారు ఆఫీస్కి. అలా వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే అలా చెప్తూ వాళ్ళు ఎవరైనా లేనప్పుడు రోజు చెప్పుకునేటప్పుడు మాలాంటి వాళ్ళం అందరం చెప్తూ ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని మీద మానవత్వం గురించి, వీటి గురించి మాట్లాడుకోవడము, సేవా కార్యక్రమాలు ఎలా చేయాలో చెప్పుకోవడం, ఇలాంటివి చెప్పినప్పుడు బయట కూడా అన్ని ఆంధ్ర, తెలంగాణ, వేరే ఊళ్ళ నుంచి, తర్వాత వేరే స్టేట్స్, నేను దుబాయ్ అండ్ సింగపూర్ వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ ఉందానని తెలిసి అక్కడ కూడా మాట్లాడమని అడిగి నాకు అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం దేశం కాని దేశం వచ్చినా కూడా మన్ని ఇలాంటి చోట ఐడెంటిఫై చేస్తున్న కారణం ఏంటి అంటే ఒక ఆధ్యాత్మికత గురించి మనని చెప్పమని అడుగుతున్నారు అని. సో అట్లాంటి వాటిల్లో మనకి తోచింది, మనం నేర్చుకున్నది ఎలా అయితే ట్రైనింగ్ లో మనం ఇంపార్ట్ చేస్తామో అట్లాగే ఆధ్యాత్మికతలో కూడా మనం చదువుకున్న మంచి గ్రంథాల గురించి కానీ, నడవడిక గురించి కానీ, మనం తెలుసుకున్నవి, నేర్చుకున్నవి, పురాణాల్లో చెప్పినవి, అలాంటివి ప్రెసెంట్ డే యూత్ కి ఎలా చెప్తే వాళ్ళు కూడా ఫాలో అయ్యేటట్టు వీలుగా ఉంటుందో దాన్ని అట్లా మార్చి చెప్పడం జరుగుతుంది, చాదస్తంగా కాకుండా ప్రాక్టికల్ ఫిలాసఫీ అట్లా చెప్తే మనకేంటంటే, ఎందుకంటే పెద్ద పెద్ద బ్రహ్మ పదార్థాలు మాట్లాడినందువల్ల అందదు, అందరికీ కూడా అందదు. అందుకని చెప్పేసి ఆ పరిధిలో ఉన్న వాళ్ళు అలా ఫాలో అవుతారు. మన పరిధిలో మనం అర్థం చేసుకుని మనం మంచిగా ఉంటూ జీవన విధానం ఎలా మార్చుకుంటే మనకి, సమాజానికి కూడా బాగుంటుంది అనే విధంగా మనం మోటివేట్ చేయడం నా గోల్ అని అనుకుంటాను నేను ఎక్కువ మందికి. అలా అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ గురించి, అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో సేవా కార్యక్రమాలు, అది ఇంకా కంటిన్యూస్ చేయాలని నా తరపున అండ్ మా స్టూడియో తరపున నేనైతే అభినందనలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.